అధికారికంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి వివేక్ అబద్ధాలు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్న మంత్రి వివేక్ మంత్రిగా ఉండి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారంటూ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు. మన ప్రభుత్వ హయాంలో 6.50 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం, కాదని నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తామంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. చనిపోయిన వారికి రేషన్ కార్డులు ఇచ్చారని మళ్లీ అబద్ధం చెప్పిన మంత్రి వివేక్ ప్రభుత్వ అధికారికంగా రికార్డులు చూపించండి, మేము 6.50 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని మరోసారి గట్టిగా చెప్పిన హరీష్ రావు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేస్తుండగా తులం బంగారం ఎప్పుడిస్తారని మంత్రి వివేక్ ని అడిగిన మహిళ, బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ కట్టించిందా అని ఎదురు ప్రశ్న వేసిన మంత్రి వివేక్ హరీష్ రావుకు ఇల్లు కట్టించాడంటూ బదులిచ్చిన మహిళ. మేము కూడా ఇచ్చిన మీరు అబద్ధం ఆడింది, ఒక మంత్రి నుండి అబద్ధం ఆడింది సార్. 6,50,000 రేషన్ కార్డు మేము ఇవ్వకపోతే ఇప్పుడే రాజీనామా చేసుకోవటాం. అసలు మీరు అబద్ధం ఆడకండి, మేము కూడా ఇచ్చిన ఎందుకు నిజంగా అసలు చనిపోయిన వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చింది కానీ కొత్త రేషన్ కార్డు ఇవ్వనే లేదు. ఇచ్చిన సార్ వద్దు, ఆ డిబేట్ ఇక్కడ వద్దు. కానీ వాస్తవాలు కూడా సిద్దిపేట అర్బన్ ఏరియాలోనే 5,000 పైగా రేషన్ కార్డు ఇచ్చారు సార్, కొత్త రేషన్ కార్డు సిద్దిపేటలో. సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ మొత్తం కలిసి దాదాపుగా 5,000 రేషన్ కార్డు ఇచ్చారు సార్. మన పెద్ద కార్యక్రమం పెట్టాం కదా సార్ జూలై. అదే అందరూ కూడా మీరు గమనించాలి. 10 సంవత్సరాలు మనకు రేషన్ కార్డు ఇవ్వలేదు. తప్పు సార్. 6,50,000 రేషన్ కార్డు మేము కూడా ఇచ్చిన మీరు అబద్ధం ఆడింది, ఒక మంత్రి నుండి అబద్ధం ఆడింది సార్. 6,50,000 రేషన్ కార్డు మేము ఇవ్వకపోతే ఇప్పుడే రాజీనామా చేసుకోవటాం. అసలు అబద్ధం ఆడకండి, మేము కూడా ఇచ్చిన ఎందుకు నిజంగా అసలు చనిపోయిన వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చింది కానీ కొత్త రేషన్ కార్డు ఇవ్వనే లేదు. ఇచ్చిన సార్ వద్దు, ఆ డిబేట్ ఇక్కడ వద్దు. కానీ వాస్తవాలు ఏంటంటే మీరు నిజంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.